రైట్, మరో బ్రేకింగ్ చూస్తున్నాం. స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరిపై మంత్రి కొండా సురేఖ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కడియంపై ఏఐసీసీకి ఫిర్యాదు చేశారు. తన మంత్రిత్వ శాఖపై రివ్యూ పెట్టడంపై అభ్యంతరం తెలిపారు. నిన్న హైదరాబాద్లోని దేవాదాయ ధర్మాదాయ శాఖ కార్యాలయంలో స్టేషన్ గన్పూర్ నియోజకవర్గంలోని దేవాలయాలపై కడియం శ్రీహరి సమీక్ష నిర్వహించారు. నియోజకవర్గ పరిధిలో ఉన్న దేవాలయాల మాస్టర్ ప్లాన్లు, దేవాలయాల భూముల వివరాలపై చర్చించారు. హాజరైన అధికారులకు షోకాజ్ నోటీసులు ఇవ్వడానికి మంత్రి కొండా సురేఖ సిద్ధమవుతున్నారు. ఇప్పటికే ఏఐసీసీకి, ఇక్కడ పీసీసీ క్రమశిక్షణ కమిటీకి లిఖితపూర్వకంగా కడియం శ్రీహరిపై కొండా సురేఖ ఫిర్యాదు చేశారు. రైట్, స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరిపై మంత్రి కొండా సురేఖ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కడియంపై ఏఐసీసీకి ఫిర్యాదు చేశారు. కొండా తన మంత్రిత్వ శాఖపై రివ్యూ పెట్టడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. నిన్న హైదరాబాద్లోని దేవాదాయ ధర్మాదాయ శాఖ కార్యాలయంలో స్టేషన్ గన్పూర్ నియోజకవర్గంలోని దేవాలయాలపై కడియం శ్రీహరి సమీక్ష నిర్వహించారు. నియోజకవర్గ పరిధిలో ఉన్న దేవాలయాల మాస్టర్ ప్లాన్లు, దేవాలయాల భూముల వివరాలపై చర్చించారు. హాజరైన అధికారులకు కూడా షోకాజ్ నోటీసులు ఇవ్వడానికి మంత్రి కొండా సురేఖ సిద్ధమవుతున్నట్టుగా తెలుస్తుంది. ఇదే అంశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ అందించేందుకు మా ప్రతినిధి ప్రశాంత్ జాయిన్ అవుతున్నారు. ప్రశాంత్, గుడ్ ఆఫ్టర్నూన్. మొత్తంగా కొండా సురేఖ వ్యవహారం ఒక రకంగా కాంగ్రెస్ లో ఇప్పటికే చర్చనీయాంశం అవుతోంది. యాదగిరిగుట్ట దేవస్థానానికి సంబంధించి, ఆ బోర్డుకు సంబంధించి తను అలకబూన్నట్టుగా తెలుస్తుంటే, మరో కొత్త అంశం ఇప్పుడు తెరపైకి వచ్చింది. ఏకంగా కడియం శ్రీహరి తన శాఖకు సంబంధించి రివ్యూ చేయడంపై కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. అటు ఏఐసీసీకి, ఇటు పీసీసీకి కూడా ఆమె కంప్లైంట్ చేశారు. అసలు ఏం జరుగుతోంది? కాంగ్రెస్ పార్టీ నుంచి కానీ ప్రభుత్వం నుంచి కానీ ఏమైనా స్పందన వచ్చిందా? డీటెయిల్స్ ఏంటి? ఎస్ వంశీ, తెలంగాణ రాష్ట్రంలో అధికార కాంగ్రెస్ పార్టీలో మరోసారి ఇద్దరు ప్రజాప్రతినిధుల వైరం అయితే ఉమ్మడి వరంగల్ జిల్లాలో చోటు చేసుకుని ఇటు మంత్రి కొండా సురేఖ దేవాదాయ ధర్మాదాయ మరియు అటవీ శాఖ మంత్రిగా ఉన్నారు. దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రిత్వ కమిషనరేట్ కార్యాలయంలో నిన్న స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి తన నియోజకవర్గానికి సంబంధించినటువంటి 4 ప్రధాన దేవాలయాల మాస్టర్ పైన, అదేవిధంగా దేవాలయాల యొక్క గుడి మాన్యం భూముల యొక్క వివరాలపైన సమీక్షా సమావేశం నిర్వహించాడు. అయితే తన అనుమతి లేకుండా తన మంత్రిత్వ శాఖలో తన కమిషనర్ తో మీటింగ్ పెట్టడం పైన ఆగ్రహం వ్యక్తం చేయడమే కాకుండా కడియం శ్రీహరి పైన ఏఐసీసీ పెద్దలకు, అదేవిధంగా పీసీసీ కమిటీ క్రమశిక్షణ కమిటీకి ఫిర్యాదు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేసి అనంతరం సీఎం రేవంత్ రెడ్డికి కడియం శ్రీహరి పైన ఫిర్యాదు చేశారు మంత్రి కొండా సురేఖ. దీంతో అయితే ఇటు ఉమ్మడి వరంగల్ జిల్లాలో మరోసారి వర్గపోరు అయితే బయటపడ్డట్లు తెలుస్తుంది. ఇటు ఈ మంత్రిగా ఉన్న తన శాఖలో ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి అయితే మంత్రి కొండా సురేఖ వ్యవహారంతో అయితే మరోసారి బట్టబయలైంది. ఇటీవలే విదేశీ పర్యటనలో ఉన్న సమయంలో అటు యాదగిరిగుట్ట దేవస్థాన కమిటీని ప్రకటించడం, అదేవిధంగా అటు తన ప్రమేయం లేకుండానే కమిటీ ప్రకటన వచ్చినా కూడా అటు ఇలాంటి ప్రకటన చేయకపోవడం శోచనీయం. అదేవిధంగా విదేశీ పర్యటన ముగించుకొని వచ్చినా కూడా 3 రోజుల క్రితం జరిగినటువంటి మంత్రివర్గ సమావేశానికి హాజరు కాకుండా దూరంగా ఉన్నారు మంత్రి కొండా సురేఖ. అయితే దూరంగా ఉండడమే కాకుండా నిన్న తన మంత్రిత్వ శాఖలో జరిగినటువంటి సమీక్ష సమావేశం కూడా తనకు తెలవకపోవడం పైన మాత్రము అటు అధికారుల పైన, ఇటు ఎమ్మెల్యే కడియం శ్రీహరి పైన ఆగ్రహం వ్యక్తం చేయడమే కాకుండా అటు కడియం శ్రీహరి పైన పార్టీకి, అటు ప్రభుత్వ పెద్దలకు చేశారు. అదేవిధంగా అటు అధికారులు కూడా ఎవరెవరు హాజరయ్యారు, హాజరైన అధికారులకు కూడా షోకాజ్ నోటీస్ ఇవ్వడానికి మంత్రి కొండా సురేఖ రెడీ అవుతున్నట్టయితే మనకు తెలుస్తుంది. దీంతో అయితే మరోసారి కాంగ్రెస్ పార్టీలో వర్గపోరు అయితే బయటపడ్డట్లు తెలుస్తుంది వంశీ మనకు. థ్యాంక్ యూ.